మన ఎదురుగా నిలబడిన ఎన్ని అడుగులు ఉంటారండి మీరు? 6 అడుగుల బుల్లెట్టా? 6 అడుగులు. ఎన్నాళ్ళు ఆ బుల్లెట్ అంతా ఎటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బుల్లెట్ని గోడల్లో మొక్కలు వచ్చేటట్టుగా చేసామ్మా. బుల్లెట్తో గోడల్లో మొక్కలు వచ్చేటట్టు చేసాం. ఈ 6 అడుగుల బుల్లెట్ విషయం చూద్దాం. పెళ్ళై 5 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరు అనే బాధపడ్డారు. ప్రెగ్నెన్సీలు కోసం రకరకాల హాస్పిటల్కి వెళ్తే ఐయుఐలు అన్నారు. ఆ ఐయుఐలు చేయించారు, పోయింది. తర్వాత ఆపరేషన్లు అన్నారు. ఎందుకంటే ఒవేరియన్ సిస్టులు ఉన్నాయి. రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ అయితే 22x24, లెఫ్ట్ సైడ్ 18x20. ఈ సైజు పెద్ద పెద్ద సిస్టులు ఉన్నాయి అమ్మా అని చెప్పారు. ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగ్గా రావట్లేదని చెప్పారు. మరి ఏం చేయాలి మేడం అంటే, ఈ ఐయుఐలు పనిచేయవు, మీకు డైరెక్ట్గా ఐవీఎఫ్లకు వెళ్ళిపోవాల్సిందే అన్నారు. 2 సార్లు ఐవీఎఫ్లు చేశారండి. ఏంటి ఇంతవరకు చేతిలో బిడ్డ లేదు. లేదు సార్, ఏమీ ఫలించట్లేదు. పెళ్ళి అయిపోయి 5 ఏళ్ళు అయ్యింది. వయసు చూస్తే భర్తకి 35 సంవత్సరాలు వచ్చింది, భార్యకి 31 సంవత్సరం వచ్చింది. మరి ప్రెగ్నెన్సీ ఎలా పొందాలి, బిడ్డని ఎలా చేతిలోకి ఎత్తుకోవాలి అని బాధపడుతూ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ మన దగ్గరికి చేర్చుకున్నారు. చివరికి మన దగ్గర ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 1 వీక్. ఎంతమంది? ఎంతసేపు? ఫస్ట్ టీకాతో అయిపోయింది సార్. ఒక టీకాతో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఆ వీజు మహిమలాగా టీకా మహిమ పని చేసింది. ఇవాళ అందరూ మీరు టీకాలు వేయించుకునేటప్పుడు టీకా ఎందుకంటే నాకు మా ఆవిడికి వేస్తారు అన్ని చోట్ల, నాకు ఎప్పుడు పొడవరు మొగుళ్ళు జనరల్గా. టీకా మీరు వేయించుకున్నారు, మీ ఆవిడ వేయించుకుందా? ఇద్దరు వేయించుకున్నారు. లేడీస్ ఇక్కడికి వచ్చాక చాలా ఆనందపడతారు. ఎందుకంటే ప్రతి చోట డాక్టర్ గారు ఆలకే పుడతారు. చేతుల మీద, చట్టల మీద, పట్టల మీద, ఎక్కడైనా ఆలకే. ఫస్ట్ టైం మొగుడికి కూడా టీకా పొడిచేది మన ఒక్కరమే. అందుకే వాళ్ళకి నొప్పి కూడా తెలియదు. మా ఆయనకి పొడిచారు కదా, నాకు నొప్పి పోయిందండి. సో టీకా ఏమిటి? టీకా అనేది పాపం బాగా భయపడుతూ ఉంటారు చాలా మంది. ఎక్కడ ఏ డాక్టర్ వేయడు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి టీకా వేస్తారు, ప్రతి ఒక్కరికి. కానీ ఇందుట్లోనే కొంతమందికి ఐవీఎఫ్లు పోయినా, ఆపరేషన్లు పోయినా, చివరికి టీకాతో ప్రెగ్నెన్సీ వస్తుందని నేను చెప్తే నమ్మరు. అన్నట్ట వస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాం, ఎన్ని ఇంజక్షన్లు పెరిపించుకున్నాం. మానవుల తూట్లు పడిచారండి. ఓవో పికప్ అని 20 సార్లు తూట్లు పడుతారు. 20 ఇంకా ఎక్కువ. ఒంటి మీద 40 ఇంజక్షన్లు పడుతారు నెలకి. అది హింసనండి. ఆ హింస పాపం. భర్త కూడా ఏం చేస్తాడు పాపం, భార్యకి అన్ని నరకయాతన పెడుతుంటే మౌనంగా బాధపడటం తప్ప ఏమీ చేయలేడు. మరి అలాంటి ఏమీ లేకుండా 2 ఐవీఎఫ్లతో కూడా పని జరగంది. ఒక్క న్యాచురల్గా ఒక్క టీకాతో ఇచ్చిందంటే ప్రెగ్నెన్సీ. మరి ఇది మ్యాజిక్ అందామా కాదందామా? మ్యాజిక్ ఫార్ములా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. ఇలా టీకాలతోనే ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది. గల్ఫ్ నుంచి కూడా వచ్చారు మన దగ్గరికి. వచ్చి గల్ఫ్కి వెళ్ళే లోపల ప్రెగ్నెంట్ అయిపోయింది ఆ అమ్మాయి. అక్కడ 3 ఐవీఎఫ్లు పోగొట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ దారిలో వెళ్ళే లోపల మేము ప్రెగ్నెంట్ అవుతాము. ఇక్కడ సరదాగా 4 రోజులు ఉండి అట్లా ఇట్లా అచ్చికా బుచ్చికా కబుర్లు చెప్పుకుంటూ తిరుక్కుంటే వెళ్ళారు అంతే. బెడ్ రెస్ట్ కూడా లేదు. ఆ ఐవీఎఫ్ పేరుతో నెలల తరబడి హాస్పిటల్లో బెడ్ రెస్ట్లు ఇచ్చినా కూడా రాలా ప్రెగ్నెన్సీ. ఇక్కడ జస్ట్ ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీ వస్తుందంటే మీరు నమ్మలేరు. పాత వీడియోలు ఉంటాయి, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా మా మిస్సెస్ కూడా చెప్పిందండి. నాకు బుధవారము తను నాకు చెప్పకుండా టెస్ట్ చేయించుకున్నది. నేను 2 కిట్లు తెస్తే నేను నమ్మలేదు. మళ్ళీ ఎందుకు లేనుకుని మళ్ళీ శుక్రవారం చేస్తే ఇంకో కిట్ వేసారు. ఇంకో కిట్ వేసాం, అది పాజిటివ్ వచ్చింది. అన్ని 2 గీతలు సార్. ఒకసారి 2 గీతలు, ఒక గీత పాపం. ఈసారి లోటస్కి వెళ్ళి అక్కడ మనం వెంటనే పాపం వాళ్ళు, సార్ మాకు ఇట్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, మరి నిజమా కాదా మా ప్రెగ్నెన్సీ అంటే, వెంటనే మేము టెలికాలర్ ద్వారా చెప్పాం. మా టెలికాలర్ ఫోన్ చేస్తే చాలు ఒకసారి వచ్చి భార్యాభర్తలు టెస్ట్ చేయించుకెళ్లారు, టీకా వేయించుకుని మందులు కొరియర్ పెట్టించుకుంటామని వెళ్ళిపోయారు. అంతే. ఈ లోపల మనకి ఫోన్ చేశారు, ఇట్లా మందులు గిందులు వచ్చి. మందులు వాడారా? ఏం వాడలేదు. ఇంకా వాళ్ళ ఈ మందులు వచ్చే లోపల అయిపోయింది. జై హిందూ జనగణమన.
అన్నా. సరే, విలన్ కనిపెట్టే లోపలే ఫస్ట్ టైం పెట్టిన బుల్లెట్ మెయిన్ విలన్ తగిలింది, వెళ్ళిపోయాడు. సినిమా ఎండింగ్. మ్యారేజ్ అయినా 2 సంవత్సరాల వరకు భయపడలేదు సార్. భయపడలా. ఏదైనా అవుతుందిలే అని. అవును. అక్కడ నుంచి కొద్దిగా సఫర్ అయ్యాను. కొంచెం అదే అనుమానం వచ్చేస్తుంది, నిజంగానే మనకు రాదా, వచ్చినా నిలబడవా, ఏంటి ఈ బాధ అని చెప్పి. సరే, బీటా ఎస్సీజీ టెస్ట్ చేయించుకోమన్నాం టెలికాలర్ ద్వారా. మీరు రావక్కర్లేదమ్మా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అందన్నారు కాబట్టి ఒక్కసారి ఈ బ్లడ్ టెస్ట్ అక్కడ దగ్గరలో మీకు ఎక్కడైతే తెలిసిన ల్యాబ్ ఉందో, నమ్మకం ఉందో ల్యాబ్ ఉందో అక్కడికి వెళ్ళి చేయించుకోమంటే 5 దాటాలని చెప్తే 47,289 వచ్చింది. 47,289. 5 దాటితే ప్రెగ్నెంట్. 47,000 దాటిపోయింది. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమన్నా గర్భసంచిలో ట్యూబుల్లో ఏమన్నా వచ్చిందా అది కూడా చూద్దామని దగ్గరలో స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకోండి అమ్మా అంటే స్కాన్ చేయిస్తే గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్. హార్ట్ బీట్ కూడా వచ్చేసింది, పీటల్ పార్ట్ వచ్చేసింది, శాక్ వచ్చేసింది. వచ్చిన అంత మంచిగా ఉందమ్మా అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు ఐవీఎఫ్ చేయించినప్పుడు ఒకసారి వచ్చింది కానీ హార్ట్ బీట్ కూడా రాలి. వచ్చినట్టు వచ్చింది పోయి. ఐవీఎఫ్లో రాలా, న్యాచురల్గా వచ్చింది పోయి. అవును సార్. అదే మనం చెప్పాం, ఐవీఎఫ్లు చేసినా ఎందుకు రావట్లేదు, న్యాచురల్గా వచ్చినా ఎందుకు నిలబట్టలేదంటే హార్ట్ బీట్ కూడా నిలబట్టలేదు. ఎందుకు రావడం పోవడం ఎందుకు జరుగుతుందంటే క్రిములు అని చెప్పాం. ఇప్పుడు అదే కదండి, ఆ క్రిములకే టెస్ట్ చేసి ఆ క్రిములకే టీకా వేశాం. అవును సార్. 3 రకాల మరాఠీ లాంటి క్రిములు ఉంటారు. ఆ క్రిములు ప్రెగ్నెన్సీ రానివ్వవు, వస్తే నిలవనివ్వవు. ఒకవేళ నిలబడితే అబార్షన్ చేసేస్తాయి, అబార్షన్ చేయలేకపోతే అవకరాలు కలిగిస్తాయి. కాబట్టి ఆ క్రిముల నుంచి కాపాడుకోవాలి మనం అని టీకా వేశాం. ఆ క్రిమి చచ్చింది. ఇన్నాళ్ళు వీరికణము ఆ అండం దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడేది, వెళ్ళడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అడ్డం పోయాడు. అన్ని ఉన్న అల్లు నోట్లో సెల్లాగా క్రిమిగారు అడ్డం పడ్డాడు. క్రిమిగారిని తొలగించాం, చక్కగా వీరీకరం వెళ్ళింది, పిండంగా మారింది. పిండాన్ని కూడా పొడిచేసేది క్రిమి. గట్టిగా పొడిస్తే ఫస్ట్ 3 నెలల్లోనే అబార్షన్ అయిపోద్ది. లైట్గా పొడిస్తే 4th, 5th మంత్లో అవకరాలు వస్తాయి. అందుకని మనం ఆ క్రిమి నుంచి కాపాడుకోవాలని చెప్పడం వల్ల ఇద్దరు చక్కగా టీకా వేయించుకున్నారు. ఇవాళ ప్రెగ్నెన్సీలు వచ్చేసినాయి. న్యాచురల్గా వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది, గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో ఇరుక్కోకుండా. మరి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. యాదవరావు గారు, మీ ఆవిడ పేరు గోపిక అండి. గోపిక యాదవరావు గారు చక్కగా వారు ఎక్కడి నుంచి అండి, శ్రీకాకుళం ఇచ్చాపురం సొంత ఊరు. ఇచ్చాపురం. వైజాగ్లో ఉంటున్నాం సార్. ఉండేది ఇప్పుడు వైజాగ్ ఉంటున్నాం. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్లాంట్ లో మెయింటెనెన్స్ వర్క్ చేస్తారు. అమ్మాయి హౌస్ వైఫే కదా? హౌస్ వైఫ్. ఓకే. సో 2 సిస్టులు 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఓవరీల్లో 2 సిస్టులు ఉన్నా. నేను ఏమైనా ఆపరేషన్ చేయమన్నానా? లేదు సార్. లాప్రోస్కోపీ చేయాలన్నా? ఏ అవసరం లేదు. గొట్టాలు వేసి కొట్టాలన్నా? లేదు సార్. మన అక్కాయిలు అసలు వదలట్లేదు కదమ్మా. సిస్ట్ ఉందంటే చాలు ఆపరేషన్ చేయాలి. బయటికి మాత్రం ఆపరేషన్ చేయాలి రా, మనసులో మాత్రం అబ్బా. ఆపరేషన్ చేస్తే మేడం సిస్ట్ పోద్దా చెప్పలేను, మళ్ళీ రావచ్చు. మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాం అని చెప్తారు. ఎగ్ క్వాలిటీ బాగాలేదు, ఐవీఎఫ్ వెళ్ళిపోవాలని చెప్పారు. ఏఎంహెచ్ లేదని చెప్పారు. 2 ఐవీఎఫ్లు చేశారు. ఒక ఐవీఎఫ్ సరే, అవి లేవు, ఏవి లేవు. ఇదిగో ఇంకా ఏం చెప్పారు? అంతే చెప్పారు. వెళ్ళాలన్నారు, నీ మాత్రం వెళ్ళని చెప్పాను. అవును, ముఖం మీద చెప్తున్నా. ఓకే, మంచి పని చేసావు. ఎండోమెటీరియల్ థిక్నెస్ ఒకటి లేదన్నారు నీకు. థిక్నెస్ నాకేం నీకు కాదు. అవును, మీ ఆవిడ. అవును సార్. అదే నాకు ఒక బేడాలు లేదు సార్. నీకు అంటే నీకు కాదు, నీకు అంటే మీ ఆవిడికి. అలాగా. సో ప్రెగ్నెన్సీ మాత్రం కన్ఫర్మ్ అయింది ఒక్క టీకాతో ఇక్కడ. సో 2 వైపులా సిస్టులు, అలాగే ఎండోమెట్రియల్ థిక్నెస్ తిన్ను, వయసు 35 సంవత్సరాలు. ఈ రోజులో 30 దాటితేనే పిల్లలు పుట్టరంటున్నారు. 30 దాటితేనే పిల్లలు పుట్టరంటున్నారు. అండాలు అయిపోయినాయి, పనికిరావు అని చెప్తున్నారు. మరి మీకు వయసు 35, భార్య వయసు 31, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందిగా న్యాచురల్ గా. మరి అది సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్ గా అని ప్రూవ్ అయింది. జీవితంలో ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడం. 5 ఏళ్లలో ఒక్కసారి సార్. ఇంతకుముందు లేదు సార్. ఐయువైల్ చేసినా లేదు. అయ్యో చేసాము. లేదు సార్.
మరి ఇక్కడైతే ఆపరేషన్ లేదు, లేదు సార్. ఐయుఐ లేదు, లేదు. ఐవీఎఫ్ లేదు, లేదు సార్. బయట ఐవీఎఫ్ అనేసారు, అవును సార్, అన్నారు సార్. ఇక్కడ లేదు. సో అది సంగతి. 5 years పెళ్ళైనా కూడా ఒక్క టీకాతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు. 5 ఏళ్ల పాటు పాపం ఎంత వేదన పడి ఉంటారు, ఎన్ని బాధలు పడి చాలా ఉంటారు, పడ్డాను సార్, ఎన్ని సఫర్ అయ్యాను. నరకం అనిపించుంటారు. కానీ ఇంతకీ మా మిస్సెస్ కూడా బాగా సఫర్ అయింది. మరి అదే చివరికి సమస్య ఏంటి? ఆక్పాక్ కరేపాక్. అవును సార్. సరైనడు దొరికితే ఆక్పాక్ కరేపాక్. 5 సంవత్సరాల నుంచి ఏం చెప్పారు? వయసు అయిపోయింది, అండాలక్ష్యం బాగోలేదు, అండాశయంలో పెద్ద పెద్ద గిడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళా వస్తాయి, మళ్ళా చేయించుకోవాల్సి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అలా కదా సార్, హాస్పిటల్కి వెళ్తే ఇద్దరిది బాగానే ఉండదా అనేవారు. మళ్ళీ వెళ్తే ఈసారి ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి, అమౌంట్ రెడీ చేసుకున్నాను అన్న. అమౌంట్ రెడీ చేసుకో. నేనైతే చెప్తాను మేడం కి, మేము న్యాచురల్ గా ట్రై చేస్తాం, వస్తే వచ్చింది ఏదో ఒకటి అవుతుంది, అది. అంత అమౌంట్ పెట్టలేం మేడం అని చెప్పి వచ్చిన తర్వాత మేము కాశీ వెళ్ళాం సార్. మేము చెప్పాం వారణాసి కూడా, అక్కడ నుంచి వారణాసి వెళ్ళాము. ఇది మీ యూట్యూబ్ మా మిస్సెస్ చూసింది. అక్కడ నుంచి ఒక 2 weeks తర్వాత డైరెక్ట్ ఇమీడియట్లీ వెళ్ళిపోతే అతను ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. ఆల్రెడీ చెప్పిన ఆయన నేను చెప్పాను సార్. అదేంటారా నేను కొన్నాళ్ళు పట్టిద్ది అనుకున్నాను, మరి టీకాతో వచ్చిందా? అవును, నేను ఊహించిన దానికన్నా తొందరగా వచ్చి అది. సో ఇలాగా టీకాతో కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని నిరూపించారు ఈ దంపతులు. మరి 5 సంవత్సరాల పాటు దెయ్యాలు రకరకాలుగా బాధ పెట్టిన భగవంతుడు వాళ్ళకి ధైర్యం చెప్పి, వారికి స్నేహితుడు ద్వారా, వాళ్ళ సార్ ద్వారా మా గురించి తెలిసేటట్టు చేసి, యూట్యూబ్ ద్వారా మా వీడియోలు చూసి నమ్మేటట్టు చేసి, ఇక్కడ వరకు భగవంతుడు లాక్కొచ్చి చక్కగా ప్రెగ్నెన్సీ ఇచ్చాడు జస్ట్ 1 టీకాతో. అది ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పుకోవచ్చు. లేదు అంతే సార్. ఇంకా మీకు రైట్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి తొందరగానే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇదిగో మేడం బొమ్మ కూడా ఇచ్చారు, మనం చూపించలేదు. ఇదిగో బొమ్మ కూడా ఉంది, గర్భసంచిలోనే ఉంది అనే దానికి ఆవిడ పిక్చర్స్ కూడా ఇచ్చారు. అక్కడ స్కానింగ్ లో కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి ఒక 5 నెలలు మన దగ్గర వాడాలన్నాం. ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు రాకుండా అడ్డం పడినాయో అదే క్రిములు బిడ్డని డ్యామేజ్ చేయడానికి, అవకరాలు కలిగించడానికి ప్రయత్నిస్తుంది. అదే క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కాపాడుకోవాలి. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ఈ ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. అందుకే భార్య రావద్దయ్యా, భర్త వచ్చి మందులు తీసుకెళ్ళండి. అంత దూరం అమ్మాయి జర్నీ చేయలేదు. అమ్మాయికి కావాల్సిన స్కానింగ్, బ్లడ్ టెస్ట్ మేము ప్రిస్క్రిప్షన్ పెట్టాం వాట్సాప్ లో. అక్కడే లోకల్ గా డాక్టర్ దగ్గర చేయించుకోమన్నాం. స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చేయించుకుని మాకు ఫోటో పెట్టమన్నాం. వాట్సాప్ లో మాకు పెడితే నా వాయిస్ తోనే నేను చెప్పాను, కంగ్రాచులేషన్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని. సో భర్తను వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం. భార్య రాకపోయినా పర్లేదు అన్నాం. ఇలాగా మందులు కూడా భార్య రాకపోయినా భర్తకి ఇచ్చి పంపించే హాస్పిటల్ కూడా ఇది ఒక్కటే. మరి ఇన్నిసార్లు ఆయన మాట్లాడినా, ఇన్నిసార్లు మాతో కాంటాక్ట్ చేసినా ఫీజు అనేది లేదు. ఒక్కసారి ఫస్ట్ టైం 500 ఏదైతే కట్టాడో అదే ఫీజు బిడ్డ పుట్టే వరకు. అవును సార్. 1 year ఉంది, కాకపోతే నువ్వేమో బుడింగులు తెచ్చేసుకున్నావు. అది సరే 1 year లోపల బిడ్డ పుట్టడం కూడా అయిపోద్ది. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ నాన్న. రైట్.